వెల్కమ్ టు వీటీవీ రేస్. సెప్టెంబర్ 21 ఎపిసోడ్ నెంబర్ 19 కు స్వాగతం. హాట్ సీట్ లో కూర్చోబోయే తదుపరి కంటెస్టెంట్ ను నిర్ణయించడం కోసం ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ ను నిర్వహించారు. ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ లో పాల్గొనే 8 మంది అష్టదిగ్గజాలను అక్కడ పరిచయం చేశారు. చిరంజీవి ఎక్సైజ్ ఎస్ఐ సిద్దిపేట, మానస్ తేజ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఫ్రమ్ మదనపల్లె, నేహా టెక్నాలజీ అనలిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్, మంగా ఫ్రమ్ వరంగల్, శేఖర్ సివిల్ ఇంజనీర్ ఫ్రమ్ నాగర్ కర్నూల్, శ్రీనివాసరావు అసిస్టెంట్ ట్యాక్స్ కమిషనర్ ఫ్రమ్ నంజాల, దివాకర్ వర్మ క్యాబ్ డ్రైవర్ ఫ్రమ్ హైదరాబాద్, పల్లవి సీనియర్ అకౌంటెంట్ ఫ్రమ్ తిరుపతి. ఈ 8 మంది అష్టదిగ్గజాలకు ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్లో అడిగిన ప్రశ్న, ఉత్తరాన ఉన్న ప్రదేశంతో మొదలుపెట్టి ఈ ప్రదేశాలను ఉత్తరం నుండి దక్షిణం దిక్కుకు అమర్చండి. ఆప్షన్స్: ఏ మహబూబ్ నగర్, బి హైదరాబాద్, సి తిరుపతి, డి నంజాల. సరైన ఆర్డర్ బి హైదరాబాద్, ఏ మహబూబ్ నగర్, డి నంజాల, సి తిరుపతి. BADC. ఈ ప్రశ్నకు మొత్తం 3 సరైన సమాధానాలను గుర్తించారు. అందరికంటే వేగంగా మానస్ తేజ 5.97 సెకండ్లలో సమాధానాన్ని గుర్తించి హాట్ సీట్లో కూర్చునే అవకాశాన్ని పొందాడు. యుద్ధం అంటూ మొదలు పెట్టాక కంటికి కనపడాల్సింది టార్గెట్ మాత్రమే. మానస్ తేజ వయస్సు 32, స్థలం హైదరాబాదు. మానస్ తేజ జలవనరుల శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరుగా పనిచేస్తున్నారు. అతనికి సంస్కృతి, సినిమా, బ్లాగింగ్ వంటి అనేక విషయాలపై ఆసక్తి ఉంది. అతని కుటుంబంలో అతని తండ్రి, తల్లి మరియు సోదరి 4 సభ్యులు ఉన్నారు. అతను తన కుటుంబంతో చాలా మంచి బంధాన్ని కలిగి ఉన్నాడు. అతను ప్రపంచవ్యాప్తంగా ప్రయాణించడం మరియు అన్వేషించడం ఇష్టపడతాడు. తండ్రి చేత వాకింగ్ ఎన్సైక్లోపీడియాగా పొగిడించుకున్న మానస్ తేజ ఎంతవరకు గెలుచుకోగలిగాడు, ₹1 చేరుకున్నాడా తెలుసుకోవడానికి ముందు మాదొక చిన్న రిక్వెస్ట్. దయచేసి మా వీడియోలను లైక్ చేయండి. ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, 10 మందితో చేయించండి. ఇక ఆటలోకి ప్రవేశిద్దామా? ₹1000 మొదటి ప్రశ్న. వీటిలో ఏ పక్షి కూతను కుహు అని వర్ణిస్తారు? ఆప్షన్స్: ఏ డేగా, బి పావురం, సి కోయిల, డి కాకి. ఆప్షన్ సి కోయిల అని సరియైన సమాధానం చెప్పి మానస్ తేజ ₹1000 గెలుచుకున్నాడు. ₹2000 రెండవ ప్రశ్న. వీటిలో భారత స్వాతంత్ర దినోత్సవానికి మరియు గాంధీ జయంతికి మధ్యలో వచ్చే నెల ఏది? ఆప్షన్స్: ఏ సెప్టెంబర్, బి నవంబర్, సి జూన్, డి ఫిబ్రవరి. భారత స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు నెలలో వస్తుంది. గాంధీ జయంతి అక్టోబర్లో వస్తుంది. ఈ 2 నెలలకు మధ్యలో ఉండే నెల ఆప్షన్ ఏ సెప్టెంబర్. సరి అయిన సమాధానాన్ని గుర్తించి మానస్ తేజ ₹2000 గెలుచుకున్నాడు. ₹3000 మూడవ ప్రశ్న. వీటిలో సాధారణంగా బంతితో ఆడని ఆట ఏది? ఆప్షన్స్: ఏ టెన్నిస్, బి క్రికెట్, సి ఫుట్బాల్, డి ఐస్ హాకీ. ఆప్షన్ డి ఐస్ హాకీ అని సరియైన సమాధానం చెప్పి మానస్ తేజ ₹3000 గెలుచుకున్నాడు. ఐస్ హాకీలో ఉపయోగించే ఆ బంతి లాంటి వస్తువును వాల్కనైజ్డ్ రబ్బర్ పక్కుగా పిలుస్తారు. ₹5000 నాలుగవ ప్రశ్న. వీటిలో ఏమి చేయడానికి ముందు ఒక వ్యక్తి సాధారణంగా సి చీజ్ అని చెబుతాడు? ఆప్షన్స్: ఏ ఫోటో తీయడం, బి టీకా ఇవ్వడం, సి కబడ్డీ ఆడడం, డి అల్పాహారం తినడం. ఆప్షన్ ఏ ఫోటో తీయడం అని సరియైన సమాధానం చెప్పి మానస్ తేజ ₹5000 గెలుచుకున్నాడు. ₹10,000 ఐదవ ప్రశ్న. ఈ పౌరాణిక పాత్రలలో నారాయణ నారాయణ అంటూ పలికే వ్యక్తిగా ప్రసిద్ధిగాంచింది ఎవరు? ఆప్షన్స్: ఏ నారదుడు, బి శకుని, సి రావణుడు, డి శని. ఆప్షన్ ఏ నారదుడు అని సరియైన సమాధానం చెప్పి మానస్ తేజ ₹10,000 గెలుచుకున్నాడు. నారదుడు విష్ణు భక్తుడు. ఎక్కడికి వెళ్ళినా నారాయణ స్మరణ చేస్తూ ఉంటాడు. ₹20,000 ఆరవ ప్రశ్న. ఇక్కడ ఒక ఆడియో క్లిప్ను వినిపించారు. నచ్చింది మల్లె చెండు అనేటువంటి ఒక పాటను ఇక్కడ ప్లే చేశారు.
ఈ ఆడియో క్లిప్ ఏ చిత్రం నుండి తీసుకోబడినదో గుర్తించండి. ఆప్షన్స్: ఏ కొండవీటి దొంగ, బి రుద్రవీణ, సి అభిలాష, డి దొంగ మొగుడు. ఆప్షన్ సి అభిలాష సరైన సమాధానంగా చెప్పి మానస్ తేజ 20,000 రూపాయలను గెలుచుకున్నాడు. అభిలాష చిరంజీవి నటించిన చిత్రం. ఇళయరాజా దానికి సంగీత దర్శకుడు, కోదండరామిరెడ్డి దర్శకుడు. 40,000 రూపాయల 7వ ప్రశ్న. వీటిలో చర్మంపై బొబ్బలు ఏ వ్యాధిలో సహజ లక్షణం? ఆప్షన్స్: ఏ క్షయవ్యాధి, బి చికెన్ పాక్స్, సి విరేచనాలు, డి మైగ్రెయిన్. చికెన్ పాక్స్ వారిసెల్లా జోస్టర్ అనే వైరస్ ద్వారా వ్యాపిస్తుంది. బి చికెన్ పాక్స్ సరైన సమాధానంగా చెప్పి మానస్ తేజ 40,000 రూపాయలు గెలుచుకున్నాడు. 80,000 రూపాయల 8వ ప్రశ్న. 1724లో నిజాం పాలన ప్రారంభించడానికి మొదటి ఆసిఫ్ జా ఏ రాజవంశ పరిపాలన నుండి స్వాతంత్ర్యం ప్రకటించారు? ఆప్షన్స్ ఆర్: ఏ పీష్వా, బి లోడి, సి తుగ్లక్, డి మొఘల్. ఆసఫ్ జాహీ దక్కన్ గవర్నర్గా మొఘల్స్ కింద పనిచేసేవాడు. మొఘలాయుల వంశ పతనం తర్వాత అసఫ్ జాహీ స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకొని అసఫ్ జాహీ వంశంతో కొత్త పరిపాలనను ప్రారంభించాడు. సరి అయిన సమాధానంగా డి మొఘల్ అని చెప్పి మానస్ తేజ 80,000 రూపాయలు గెలుచుకున్నాడు. 2019 లోక్సభ ఎన్నికలలో పీఎం నరేంద్ర మోడీ ఏ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు? ఆప్షన్స్: ఏ వారణాసి, బి వడోదర, సి ఇండోర్, డి అహ్మదాబాద్. ఆప్షన్ ఏ వారణాసి సరి అయిన సమాధానంగా చెప్పి మానస్ తేజ 1,60,000 రూపాయలు గెలుచుకున్నాడు. 3,20,000 రూపాయల 10వ ప్రశ్న. ఇతర రాష్ట్రాలతో సరిహద్దు పంచుకోని ఏకైక ఆంధ్రప్రదేశ్ జిల్లా ఏది? ఆప్షన్స్: ఏ విజయనగరం, బి వైఎస్ఆర్ కడప, సి కర్నూలు, డి గుంటూరు. విజయనగరం జిల్లా ఒడిశాతో సరిహద్దును కలిగి ఉన్నది. కర్నూలు తెలంగాణతోనూ కర్ణాటకతోనూ సరిహద్దును కలిగి ఉన్నది. గుంటూరు తెలంగాణతో సరిహద్దును కలిగి ఉన్నది. ఏ రాష్ట్రంతో సరిహద్దు లేని ఏకైక జిల్లా వైఎస్ఆర్ కడప. ఆప్షన్ బి సరైన సమాధానంగా గుర్తించి మానస్ తేజ 3,20,000 రూపాయలు గెలుచుకున్నాడు. ఒక్క లైఫ్ లైన్ కూడా ఇంకా ఉపయోగించకుండా 3,20,000 రూపాయల సేఫ్ లెవెల్ జోన్కు చేరినటువంటి మానస్ తేజను జూనియర్ ఎన్టీఆర్ అభినందించారు. ఈ సందర్భంగా 3,20,000 రూపాయల చెక్ మీద సైన్ చేసి మానస్ తేజకు చూపించారు. ఇదే సందర్భంలో టీవీల ముందర కూర్చొని ఆటను వీక్షిస్తున్న ప్రేక్షకులకు కూడా ఒక ప్రశ్నను సంధించారు. వీటిలో 25వ వార్షికోత్సవానికి సంబంధించిన పదం ఏది? ఆప్షన్స్: ఏ సీసం, బి ప్లాటినం, సి రజతం, డి వజ్రం. ఆప్షన్ సి రజతం సరి అయిన సమాధానం. 25వ వార్షికోత్సవాన్ని సిల్వర్ జూబ్లీ అని పిలుస్తారు. ఈ సమాధానాన్ని 9160012137కు SMS చేయాలి. SMS చేసే విధానాన్ని ఇక్కడ వారు చూపించారు. 6,40,000 రూపాయల 11వ ప్రశ్న. 2007లో ఏ నగరంలో విశ్వనాథన్ ఆనంద్ ప్రపంచ చెస్ ఛాంపియన్ అయ్యారు? ఆప్షన్స్: ఏ బాన్, బి సోఫియా, సి మెక్సికో సిటీ, డి మాస్కో. ఈ ప్రశ్నకు సమాధానంపై ఎటువంటి అవగాహన లేదని మానస్ తేజ్ చెప్పాడు. చాలాసేపు సమయం తీసుకొని ఇక లైఫ్ లైన్ వినియోగించుకోవాలని అనుకున్నాడు. వీడియో కాల్ ద్వారా తన ఫ్యామిలీ ఫ్రెండ్ శ్రీరామును సంప్రదించారు. కానీ శ్రీరామ్ నిర్దిష్టమైన సమాధానాన్ని సూచించలేకపోయాడు. బాన్ కానీ సోఫియా గాని అయి ఉంటుందని, అది కూడా నేను ఖచ్చితంగా చెప్పలేనని తిరిగి సందేహంలో పడేశాడు. మెక్సికో సిటీ అయితే కాదని చెప్పడం జరిగింది. దాంతో మానస్ తేజ 2వ లైఫ్ లైన్ను కూడా వినియోగించుకోవాలని అనుకున్నాడు. 50-50 లైఫ్ లైన్ను యాక్టివేట్ చేయమని కోరాడు. దాంతో బాన్, మాస్కో అనేటువంటి 2 తప్పుడు సమాధానాలు వెళ్లిపోయాయి. ఆప్షన్ బి సోఫియా, ఆప్షన్ సి మెక్సికో సిటీ మాత్రమే మిగిలాయి. చాలాసేపు ఆలోచించిన పిదప మానస్ తేజ ఆప్షన్ బి సోఫియాను ఫిక్స్ చేయమని అడిగాడు. జూనియర్ ఎన్టీఆర్ ఇంకో లైఫ్ లైన్ కూడా ఉందని గుర్తు చేశాడు. అయినప్పటికీ సోఫియానే సరైన సమాధానంగా మానస్ తేజ గుర్తించాడు. సోఫియా బల్గేరియా దేశంలోని ఒక పెద్ద నగరం. 2010లో జరిగినటువంటి ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్లో విశ్వనాథన్ ఆనంద్ అక్కడి నుంచే గెలిచాడు.
కానీ 2007లో మాత్రం ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ మెక్సికో సిటీలో జరిగింది. ఆప్షన్ బి సోఫియా తప్పు సమాధానం. ఆప్షన్ సి మెక్సికో సిటీ సరి అయిన సమాధానం. ఇంకో లైఫ్ లైన్ ఉండగానే 3,20,000 రూపాయల వద్దనే అతని ఆట ముగిసింది. జూనియర్ ఎన్టీఆర్ అతనికి 3,20,000 రూపాయల చెక్తో పాటు క్యాడ్బరీస్ గిఫ్ట్ హ్యాంపర్ను కూడా అందజేశాడు. జీవితంలో ఎవరికైనా కృతజ్ఞతలు తెలియజేయాలని అనుకుంటూ ఉంటే ఈ వేదిక నుంచి ఆ సందేశాన్ని ఇవ్వవలసిందిగా జూనియర్ ఎన్టీఆర్ కోరగా ఒక వ్యక్తికి కాదు తన కుటుంబానికంతా కూడా అతను కృతజ్ఞతలు తెలియజేశాడు. హాట్ సీట్లో కూర్చోబోయే తదుపరి కంటెస్టెంట్ను నిర్ణయించాలని అనుకుంటూ ఉండగానే శంఖం మోగింది. ఈనాటి ఆట ఆగింది. హాట్ సీట్లో కూర్చునే అవకాశాన్ని పొందడం కోసం మరో 7 మంది ఎదురు చూస్తూ ఉన్నారు. చూద్దాం వారిలో ఎవరు హాట్ సీట్ పై కూర్చుంటారో, ఎన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పగలుగుతారో, ఎంత మొత్తాన్ని గెలుచుకోగలుగుతారో. ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. Please subscribe and encourage us. Please like and share our videos. Don't forget